విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అన్వేష్ కుమార్ గారు, హ్యాక్ సెన్స్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఓ అండ్ ఫౌండర్ అన్వేష్ కుమార్ గారు ఉన్నారు. అతని బిజినెస్ ఏంటిది, అసలు అక్కడ బిజినెస్ వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పిస్తుంటారు. అసలు ఈ బిజినెస్ లో ఉన్నది ఏంటిది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ ఉన్నాయి, సార్ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ కంపెనీ మీది ఉంది కదా, ఏదైతే మీ బిజినెస్ ఉంది కదా, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎస్టాబ్లిష్? 10 years అయింది. 2015 నుంచి ఇన్కార్పొరేట్ 2015 ఎస్టాబ్లిష్ చేసాము. ఓకే, ఆల్మోస్ట్ 10 years. ఓకే. మీ కంపెనీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో 2015లో నేనేంటంటే ఫస్ట్ 2012 పాస్డ్ అవుట్ నేను. ఓకే, తర్వాత నేను ఇన్ఫోసిస్, తర్వాత నా ఐబిఎం. సో ఇన్ఫోసిస్ ఐబిఎం తర్వాత నేనే ఓన్గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, కొంచెం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఏదన్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు సంథింగ్ అట్లని నేను స్టార్ట్ చేశాను. సో 2015 నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ హెచ్ఆర్ సొల్యూషన్స్గా స్టార్ట్ చేశాను. ఓకే. అంటే కొన్ని క్లయింట్స్కి మనం వాళ్ళ రిక్వైర్మెంట్స్ క్లోజ్ చేయడం అట్లా. సో అట్లా స్లోగా మేము సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటాం, కస్టమైజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా చేస్తుంటాం. వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తుంటాం. సో స్లోగా అట్లా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తుంటాము, మా క్లయింట్స్కి రిక్వైర్మెంట్స్ క్లోజ్ చేస్తుంటాము. దాని తర్వాత మాకు ఓన్ ప్రాజెక్ట్స్లో రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా క్లోజ్ చేసుకుంటుంటాము కాలేజెస్కి వెళ్ళి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 70 డ్రైవ్స్ అయితే కంప్లీట్ చేసాము. 70 డ్రైవ్స్? 70 డ్రైవ్స్ కంప్లీట్, ఆల్మోస్ట్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. ఓకే. అంటే మీరు క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తుంటారు కదా, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? అంటే క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తానంటే ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీస్ అయినా హెచ్ఆర్ టీమ్ని పంపుతుంది క్యాంపస్ డ్రైవ్స్కి. సో నేనేంటంటే నేను కూడా క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజెస్లో ఎట్లా ఉంటారంటే అక్కడ చదివేది బయటకు వచ్చే మనం చేయాల్సిన జాబ్ కంప్లీట్ డిఫరెంట్. అక్కడ మనకు వచ్చే నాలెడ్జ్ వేరు, బయటకు వచ్చాక మనం కావాల్సిన నాలెడ్జ్ వేరు. సో కాలేజెస్లో తర్వాత వాళ్ళ ఈ సబ్జెక్ట్, ఇప్పుడు బుక్స్లో ఉన్న సబ్జెక్ట్ చాలా తక్కువ పనికి వస్తుంది మన బయటకు వచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్కి. సో వాళ్ళు ఎంతవరకు మోల్డ్ అవుతున్నారు, ఎంతవరకు వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే జాబ్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అవసరం. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా మనకి యూజ్ ఉండదు. సో ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎంతవరకు మోల్డ్ అవుతున్నారు. సో దానికి నేను చూస్తుంటాను. ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ ఏ క్వశ్చన్ అయినా అడుగుతారు. సో అక్కడే వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మన కాలేజెస్లో ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్స్ చేపిస్తారు, మినీ ప్రాజెక్ట్స్ అంటారు. సో మినీ ప్రాజెక్ట్స్ చేపించినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, 70% ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి దే విల్ గెట్ దట్ ప్రాజెక్ట్స్. వాళ్ళు నిజంగా చేయరు. హైదరాబాద్ కానీ వేరే సిటీస్లోకి వెళ్ళి కొనేసుకొని చెప్తారు. కొంతమంది అది కూడా ఇంటర్వ్యూస్లో చెప్పేస్తారు, నేను కొనుక్కొచ్చానండి 15,000 20,000 కొనుక్కొచ్చేసి అని పెట్టేసానని అంటారు. సో అట్లా అప్పటికప్పుడు వాళ్ళ యొక్క నీడ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా కూడా అడుగుతారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ చూపించడం, రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అప్పటికి అయిపోతుంది అనుకుంటారు. బట్ ఆ ప్రాజెక్ట్ నిజంగా మనము చేస్తే, ఎంతో కొంత మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అది మనకి రియల్ లైఫ్లో ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో వాటి గురించి కూడా మేము కొంచెం చెప్తుంటాం ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడల్లా. ప్రాజెక్ట్స్ అయినా కూడా చిన్నది అయినా పెద్దదని కాదు, ఏదైనా కూడా ప్రాక్టికల్గా మీరు నేర్చుకుంటేనే బయటకు వచ్చిన తర్వాత ఒక జాబ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్ట్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. లోపల చెప్పేది బయట డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అనేది చెప్తుంటాం. అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాను. మీరు ఏ కాలేజ్కి విజిట్ చేస్తుంటారు ఎక్కువ? నేను సిబిఐటికి వెళ్ళానండి, సీతం, వేము అండ్ చిత్రదుర్గ, అది ఊరు, అది కర్ణాటకలో, అండ్ రాయచూరు, ఇట్లా చాలా ఏరియాస్లో చాలా కాలేజెస్, అంటే ఒక 70 అంటే రిపీటెడ్గా ఒక 30 కాలేజెస్ రిపీటెడ్ ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం. ఓకే. వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? అంటే ఇస్తారా జాబ్? కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, చెప్తుంటారు జాబ్ ఇస్తారా వీళ్ళు, వీళ్ళు ఎందుకు ఇస్తారు ప్లేస్మెంట్స్, ఇలా అనుకుంటుంటారు కదా. అలాంటి ఫేస్ చేసినప్పుడు ఏం చెప్తారు పిల్లలకి మీరు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏ కంపెనీ అయినా ఓపెనింగ్స్ లేకపోతే కాలేజెస్కి రారు. ఎందుకంటే కాలేజెస్ వాళ్ళు కూడా ఓపెనింగ్స్ ఉంటేనే వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ మాకు మెయిల్స్ పెడతారు, ఇట్లా మీ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, ప్లీజ్ కొంచెం డ్రైవ్ తీసుకోండి, మా దగ్గర క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు, యూ క్యాన్ స్క్రీన్ దెమ్ అండ్ యూ క్యాన్ రిక్రూట్ దెమ్ అని అంటారు. సో వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే అక్కడ ఒక ఫస్ట్ రౌండ్ మేము తీసుకుంటాం. తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టైజన్ రౌండ్ ఉంటుంది, అంటే మొత్తం టెక్నికల్ డెప్త్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి వర్చువల్ తీసుకుంటాం, లేకపోతే మేమే ఆఫీస్ లొకేషన్కి రమ్మంటాం. హైదరాబాద్లో 2 లొకేషన్స్ ఉన్నాయి, ఏదో లొకేషన్కి రమ్మంటాం. లేదా కాలేజ్ హైదరాబాద్కి కొంచెం దూరంగా ఉందనుకోండి,
వర్చువల్గా తీసుకొని హెచ్ఆర్ అయిన తర్వాత వాళ్ళు ఒక సెమ్ అయిపోయాక కదా మన దగ్గర వచ్చేది. అవును. సో ఈ లోపు మనం ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఒకటి కన్ఫర్మేషన్ ఇస్తాం. సో దాన్ని వాళ్ళు యూస్ చేసుకోరు అనేది వన్స్ వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే. సో నేను ఇచ్చిన వాళ్ళల్లో 50% రారు. ఎందుకంటే కొంతమందికి ఏరియర్స్ ఉండటం వల్ల. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెమ్కి వచ్చేసరికి జాబ్స్ వచ్చినసరికి ఆ లాస్ట్ సెమ్ నెగ్లెక్ట్ చేసేస్తారు. నాకు జాబ్ వచ్చేసింది కదా, ఆల్రెడీ ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది, సో నేను ఇంకా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా అది ఏముండదు అంటారు. కానీ ఆ సెమ్ కంప్లీట్ చేసి మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తేనే కదా కంపెనీస్లో మీకు ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నా కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కదా వచ్చేది. సో చాలా మంది అక్కడ కూడా ఫెయిల్ అవుతుంటారు. సో ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఓకే ఏరియర్స్ ఉన్నాయి కదా, మనం తీసుకుందాంలే తర్వాత రాసుకుందాం అనుకుంటారు. బట్ ఏంటంటే ఎవ్రీ సబ్జెక్ట్ కంప్లీట్ అయితేనే కదా కంపెనీస్లో కూడా మనం ఆఫర్ చేసేది. సో అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కొంతమంది ఏంటంటే అబ్రాడ్ వెళ్ళిపోతారు, ముందే చెప్పరు, ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చేతిలో ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా జస్ట్ ప్లానింగ్ ఫర్ అబ్రాడ్, ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ ఆఫర్, యూ క్యాన్ గివ్ టు సమ్వన్, అట్లా కూడా చెప్పరు. లాస్ట్ మూమెంట్లో మాకు అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్కి ఎంతమంది కావాలి, ఎంత టీం కావాలి అనేది ముందే ప్లాన్ చేసుకుని దాన్ని బట్టే మేము వెళ్తుంటాం. 1:2 పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ 1:2లో కొంతమంది అయినా స్కిప్ అవుతారు, కొంతమంది వస్తారు. కాబట్టి ఆన్ ట్రాక్ మనం ఆన్ టైంలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు అనేది. క్లయింట్స్ కూడా అట్లనే ఉంటుంది. 3 to 4 months ముందే మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మేము ముందే ట్రైనింగ్ ఇచ్చుకొని దాని మీద వాళ్ళని కొంచెం ప్రాపర్గా నాలెడ్జ్ వచ్చేలా చేసి వాళ్ళకి మేము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆ విధంగా మేము చేస్తాము. వాళ్ళు ఏంటంటే కొంతమంది స్కిప్ చేసేస్తారు, చాలా తక్కువ మంది వస్తారు. ఒక 100 members అంటే ఎంత మంది వస్తారు? 10 members అని వస్తారా? ఒక 20 అట్లా వస్తారు. 25%, 1/4. ఎగ్జాక్ట్లీ. అంటే మీ దగ్గర ట్రైనింగ్ అంటే మీ దగ్గర ఏముంది స్పెషలైజేషన్ వేరే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్? ఎగ్జాక్ట్లీ. యూజువల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అయినా బయటకు వచ్చిన తర్వాత పక్క ఏదో ఒక టెక్నాలజీ మీద కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కానీ ట్రైనింగ్ తీసుకోవాలి. తీసుకోకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా కూడా వేస్ట్, ఆ ఛాన్స్ వేస్ట్ అయిపోద్ది. యూ నో దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మనం ఇంటర్వ్యూ అటెండ్ అయితే 6 months దాకా అదే కంపెనీకి మళ్ళీ అటెండ్ అవ్వలేము. కొన్ని కంపెనీస్ 3 to 4 months ఉన్నాయి. సో మనకు వచ్చే ఛాన్స్నే ప్రాపర్గా మనం యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మన నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని రెడీగా ఉన్నాం అనుకోండి, ఫస్ట్ కంపెనీలోనే మనం 100% ఇవ్వచ్చు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ మంచిగా చెప్తే అని చెప్పలేను, కొన్ని ఇన్స్టిట్యూట్స్ బాగా చెప్తాయి, కొన్ని ఇన్స్టిట్యూట్ బాగా చెప్తానని చెప్పలేను, అది మనం కామెంట్ చేయడానికి లేదు. బట్ ఇప్పుడు మేమేంటంటే మా ప్రాజెక్ట్స్లో కానీ మా క్లయింట్స్లో కానీ ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళు ట్రైన్ చేస్తాం కదా, అలానే బయట వాళ్ళని కూడా తీసుకొని అదే కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అదే కైండ్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనే ప్రాజెక్ట్ మేము ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ కొంచెం క్వాలిటీ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కంపెనీస్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఈజీగా ఉంటుందని అట్లా అనుకొని స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు ఎట్లాగో మేము ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా లేకపోతే రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా బయట నుంచి మేము మార్కెట్ ప్రొఫైల్స్ తీసుకోవాలి. అంటే ఇట్లా మేము లింక్డ్ఇన్లో కానీ వాటిలో కానీ మేము పోస్ట్ చేస్తుంటాం, నౌకరీ అవన్నీ మేము డిపెండ్ అవుతాం.